ఏసీబీ కోర్టు నుంచి ప్రసాద్ కూడా మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అప్డేట్ కూడా అందించేందుకు. రామారావు, చెప్పండి. ఛార్జ్ షీటు దాదాపు ఇప్పటికే మొదటి ఛార్జ్ షీట్లోనే ఈ స్కామ్ ఎలా జరిగిందనేటువంటి విషయాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇక ఈ రెండో ఛార్జ్ షీట్లో పొందుపరిచినటువంటి ప్రధాన అంశాలేంటి, దీని ద్వారా ఈ స్కామ్ సంబంధించినటువంటి విషయంలో అసలు కీలక పాత్ర పోషించినటువంటి వారు అందరూ వివరాలు కూడా బయటికి రాబోతున్నాయా? శ్రీహరి, ఈరోజు మద్యం కుంభకోణానికి సంబంధించి రెండవ ఛార్జ్ షీటును మరికొద్దిసేపట్లో విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ దాఖలు చేయబోతుంది. మొదటి ఛార్జ్ షీటు 305 పేజీలతో అనేక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వీటన్నిటినీ కూడా 3 ట్రంకు పెట్టెల్లో ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. ఇందులో కలెక్షన్ గ్యాంగుకి కీలకమైన వ్యక్తిగా ఉండి, అదేవిధంగా ఈ కేసు మొత్తంలో కూడా A1గా ఉన్న రాజకేశిరెడ్డితో పాటు మొత్తం 6 పాత్ర, దాదాపుగా 10 కంపెనీలకు సంబంధించిన వారి పాత్రపై కూడా మొదటి ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. ఈ ఛార్జ్ షీట్ జూలై 19వ తేదీన దాఖలు చేశారు. ఆ తర్వాత 20 రోజుల్లో ఇంకో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తాము అని కూడా అప్పట్లోనే సిట్ అధికారులు స్పష్టం చేశారు. అయితే ఈ రెండో ఛార్జ్ షీట్లో 200 పేజీలతో ఉన్న రెండో ఛార్జ్ షీట్లో ప్రధానంగా ముగ్గురి పాత్ర, అంటే అప్పటి సీఎంకి కార్యదర్శిగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, అదేవిధంగా ఆయన ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, వీళ్ళ ముగ్గురి పాత్రపై కూడా ప్రధానంగా ఈ రెండవ ఛార్జ్ షీట్లో దృష్టి సారించారు. అంటే మద్యం ముడుపులు ఏ విధంగా వసూలు చేశారు, ముడుపులు డిస్టిలరీల నుంచి కలెక్షన్ చేయటం, కలెక్షన్ చేసిన ముడుపుల్ని ఏ విధంగా కలెక్షన్ చేశారనేది, అదేవిధంగా విధానం మార్పు ఏ విధంగా జరిగింది, విధానం మార్పు ఎందుకు జరిగింది, అంటే ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేయటం ఎందుకు జరగాల్సి వచ్చిందనే అంశాన్ని మొదటి ఛార్జ్ షీట్లో స్పష్టంగా పేర్కొన్నాడు. ఇప్పుడు రెండవ ఛార్జ్ షీట్లో కేసిరెడ్డి గ్యాంగ్ నుంచి వచ్చిన డబ్బు ఇప్పుడు రెండవ ఛార్జ్ షీట్లో ఎక్కడికి చేరాయి, ఎవరి వద్దకు చేరాయి, ఎవరి ఆదేశాల మేరకు ఈ మద్యం విధానాన్ని మార్చారు అనేది కూడా రెండవ ఛార్జ్ షీట్లో సిట్ పేర్కొన్నట్టు తెలిసింది. ఆనాడు సీఎం కార్యదర్శిగా ఉన్న ధనుంజయ రెడ్డి కానీ, లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి కానీ, వీళ్ళిద్దరూ కూడా బిగ్ బాస్ ఆదేశాల మేరకే ఆ రోజు మద్యం విధానం మార్పులో జోక్యం చేసుకోవటం కానీ, లేకపోతే సిండికేట్ సమావేశాల్లో పాల్గొనటం కానీ, అదేవిధంగా డిస్టిలరీల యజమానులతో కాంటాక్ట్లోకి వెళ్ళటం కానీ చేశారు అనేది కూడా సిట్ ఆధారాలను సంపాదించిందని మనకు సమాచారం అందుతుంది. కాల్ డేటా రికార్డుతో పాటు గూగుల్ టేక్అవుట్ ద్వారా వీళ్ళు ఎక్కడ ఉంది, ఏ సమావేశాల్లో, హైదరాబాదు, తాడేపల్లిలో ఎక్కడ సమావేశాల్లో పాల్గొన్నారనేది కూడా వీళ్ళు సిట్ అధికారులు ప్రూవ్ చేశారు అని చెప్తున్నారు. ఈ 200 పేజీలతో పాటు చాలా ఎనెక్జ్యూర్స్, అంటే అనుబంధ పత్రాలు కూడా చాలా కూడా వీటికి అటాచ్ చేశారు అని కూడా సమాచారం అందింది. దీంతో పాటు గూగుల్ టేక్అవుట్తో పాటు కాల్ డేటా రికార్డు, వాళ్ళ ఫోన్లకు సంబంధించిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి ఆథరైజేషన్ లెటర్ కూడా తీసుకొని వీటికి పొందుపరిచారని చెప్పి సిట్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. అయితే ఈ ఛార్జ్ షీట్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా, అంటే ధనుంజయ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ, బాలాజీ గోవిందప్పలు కానీ, వీళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి నేటికి 90 రోజులు అవుతుంది. అందువలన ఈరోజు ఈ